హాయ్ హలో అందరికి నమస్కారం అండి. దిస్ ఈజ్ వెంకటేష్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్. సో టుడే we are discuss about పాలిటెక్నిక్ సిలబస్ అండ్ పాలిటెక్నిక్ సిలబస్ చెప్పిన తర్వాత పాలిటెక్నిక్ ఇవాళ నుంచి నా బ్లాక్స్లో పాలిటెక్నిక్ క్లాసెస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే పిల్లవాళ్ళకు మనం బోర్డు మీద చెప్పింది ఒక ఎత్తు అయితే దాన్ని అంటే పిల్లవాడికి మనం బోర్డు మీద చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇందులో ఆ పిల్లవాడు అర్థం చేసుకునేది అనేది అక్కడ ఒక 50% ఉంటుందండి. సో దట్టు దాంతోపాటు అంటే మనం ఒక బ్లాక్స్ చేయడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే పిల్లవాడికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. వన్ ఈజ్ ఏంటంటే పిల్లవాడికి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈసెట్ పర్పస్, పిల్లవాళ్ళకు పాలిటెక్నిక్ పిల్లలకు ఈసెట్ పర్పస్లో కూడా చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. టుడే మనం ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పాలిటెక్నిక్లో టోటల్లీ మీకు అందరికీ తెలుసు పాలిటెక్నిక్లో 3 ఇయర్స్ ఉంటుంది. అందులో 2 ఇయర్స్లో 4 సెమ్స్కు మ్యాథ్స్ ఉంటుందండి. అందులో సెమ్ 1లో వచ్చేసరికి బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. సెమ్ 2కి వచ్చేసరికి కూడా బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్సే. అలాగే థర్డ్ సెమ్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సెమ్ 4 కూడా ఏమంటామంటే అడ్వాన్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఇక్కడ మనకు చిన్న చేంజ్ వచ్చిందండి. ఏంటంటే సెమ్ థర్డ్లో C21కు C24కు డిఫరెన్స్ వచ్చింది. అంటే ఒక చిన్న 10% అనేది ఇక్కడ తేడా వచ్చిందండి. మీరు కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇదే సెమ్ థర్డ్లో ఇక్కడ చూస్తే మనకు 2 స్టేజెస్ ఉంటాయి. అందులో C21 కరికులం కనుక మనకు తీసుకుంటే టోటలీ యూనిట్లు ఎన్ని ఉన్నాయంటే యూనిట్ మొత్తం 6 యూనిట్స్ అండి. C21లో తీసుకున్నా, C24లో తీసుకున్నా. C21లో యూనిట్ 1 వచ్చేసరికి ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 1. అలాగే 2 వచ్చేసరికి కూడా సేమ్ అండి, ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 2 అండి. థర్డ్కి వచ్చేసరికి డిఫైనెట్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి. అలాగే ఫోర్త్కి వచ్చేసరికి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. దిస్ ఈజ్ యూనిట్ 4 అండి. యూనిట్ 5కి వచ్చేసరికి ఆర్ఎంఎస్. ఇక్కడ ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ అండి. అండ్ న్యూమరికల్ అనాలిసిస్. ఇది 5th యూనిట్. అలాగే 6థ్కి వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇలా మనకి ఏంటంటే టోటల్లీ 6 యూనిట్స్ ఉంటాయండి C21లో. ఇది అందరికీ తెలిసినదే. బట్ ఇక్కడ ఇదే సెమ్ థర్డ్లో C24 కరికులంలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏవైతే 2 ఉన్నాయో, ఏది C21 కరికులంలో ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 1 అండ్ ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 2 ఉందనుకోండి. ఇక్కడ మనకి ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 1 అనేది యూనిట్ 1, ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 2 అనేది యూనిట్ 2. బట్ ఇక్కడ C24కి వచ్చేసరికి ఏదైతే ఈ ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 1 అనేది ఉంటుందో దీన్ని 2 యూనిట్స్గా డివైడ్ చేశారండి. అంటే ఇప్పుడు చూడండి, ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 1 సేమ్ ఈ ఫస్ట్ యూనిట్లోనే ఏదైతే ఫస్ట్ యూనిట్ ఉందో ఈ ఫస్ట్ యూనిట్లోనే 2 యూనిట్స్ చేశారు. అలాగే మళ్ళీ ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ 2 చేశారండి. అంటే ఏదైతే ఈ ఫస్ట్ యూనిట్ ఉంటుందో ఈ ఫస్ట్ యూనిట్ని ఫస్ట్ 2 యూనిట్స్ చేశారు. అంటే యూనిట్ 1 చేశారు, యూనిట్ 2 చేశారు. ఏది C21 నుంచి C24కి వచ్చేసరికి. అలాగే యూనిట్ 3కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ఇండిఫైనెట్ ఇంటిగ్రేషనే ఉంది. ఇంటిగ్రేషన్ ఇక్కడ 3 అయిందండి.
అంటే చూడండి, యూనిట్ 1 ఏదైతే ఉంటుందో ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 1 అయింది. అలాగే అదే యూనిట్ 1 C21లోది యూనిట్ 4 C24కి వచ్చేసరికి ఈ రెండు పార్ట్స్గా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే C21లో ఉన్న ఒక యూనిట్ కాస్త ఇక్కడ 2 యూనిట్స్గా మనకు డివైడ్ అయింది. అలాగే సేమ్ ఇక్కడ ఏదైతే C21లో సెకండ్ యూనిట్ ఉంటుందో అది ఇక్కడ థర్డ్ యూనిట్ అయిందండి. అలాగే C21లో ఏదైతే థర్డ్ యూనిట్ ఉంటుందో అది C24కి వచ్చేసరికి ఫోర్త్ యూనిట్. అంటే ఇది డిఫైనెట్ ఇంటిగ్రేషన్. డిఫైనెట్ ఇంటిగ్రేషన్ అనేది యూనిట్ 4 అయింది. ఇక్కడ ఏదైతే యూనిట్ 4 ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉందో అది ఇక్కడ మనకి ఏమైందంటే ఫిఫ్త్ యూనిట్స్ అయిందండి. అంటే ఏరియా అండ్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ మనకు ఫిఫ్త్ యూనిట్ అయింది. అలాగే ఏదైతే ఆర్ఎంఎస్ C21లో ఆర్ఎంఎస్ అండ్ న్యూమరికల్ అన్నామో అనాలిసిస్ అన్నామో అది ఇక్కడ మనకు వచ్చేసరికి సిక్స్త్ యూనిట్ అయింది. అంటే ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అండ్ న్యూమరికల్ అనాలిసిస్. న్యూమరికల్ అనాలిసిస్ అనేది ఇక్కడ మనకు సిక్స్త్ యూనిట్ అయింది. అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ లేదండి. ఏది C24లో లేదు. అంటే చూడండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే యూనిట్ 1 అనే 2 యూనిట్స్ చేసిండు. C21లో ఉన్నటువంటి ఏదైతే యూనిట్ 1 ఉందో అది C24కి వచ్చేసరికి 2 యూనిట్స్ అయింది. ఏదైతే C21లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది థర్డ్ యూనిట్ అయింది. ఏదైతే C21లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఫోర్త్ యూనిట్ అయింది. అలాగే ఏదైతే C21లో ఉన్నటువంటి ఫోర్త్ యూనిట్ ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ అయింది. ఏదైతే C21లో ఉన్నటువంటి ఫిఫ్త్ యూనిట్ ఉందో అది సిక్స్త్ యూనిట్ అయింది. ఇక్కడ లాస్ట్లో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకు తీసేయడం జరిగింది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ C21 curriculum అండ్ C24 curriculum. సో దిస్ ఈజ్ ద సిలబస్ అండి. ఇప్పుడు మనకు సెమ్ థర్డ్లో ఇప్పుడు నడిచేటటువంటి సిలబస్. సో ఇది ఇప్పుడున్నటువంటి సిలబస్. ఇది చాలామంది పిల్లలకు తెలియదు. ఏంటంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా C21 C24 పెద్ద తేడా ఏం లేదనుకుంటారు. బికాస్ ఆఫ్ మీరు ఒకటి కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమ్ 1లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదండి. సెమ్ 1లో C21కు C24కి ఎలాంటి డిఫరెన్స్ లేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం మెథడ్సే C21లో ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి C24కి వచ్చాయి. బట్ C21 సెమ్ థర్డ్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఒక యూనిట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిందండి. అంటే ఇక్కడ ఇంకోటి అలా పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే C21లో ఎవరికైతే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో, అంటే ఇదివరకు C20 వాళ్ళకు ఆల్రెడీ మీకు అందరికి విదితమే C21కు ఫిఫ్త్ యూనిట్ 5 సబ్జెక్ట్స్ ఉండేవి. అలాగే వాళ్ళకు మనకి సిలబస్ కూడా లెంత్ ఉండేది. బట్ ఇక్కడ C24 వచ్చేసరికి వీళ్ళకి 6 యూనిట్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే కొంచెం మ్యాథ్స్లో కొంచెం సిలబస్ అంటే ఒక యూనిట్ అనేది తీసేశాడండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ C21 అండ్ C24. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నేను నా బ్లాగ్లో దీన్ని ఇంత పర్టికులర్గా మెన్షన్ చేశాను. సో అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే మనకు C24 కరికులంలో ఏదైతే ఉంటుందో C24 కరికులంలో యూనిట్ 1 చూడండి. యూనిట్ 1 ఏం చెప్పినాం? ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్. సో ఇండిఫైనెట్ ఇంటిగ్రేషన్ అనేది యూనిట్ 1. సో ఇక్కడ మనకు రావాలంటే బేసికల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ పిల్లలకు చాలా అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే బిఫోర్ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏమున్నాయి ఉంటే వాటిని బై హార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకో విషయం మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఎవరైతే ఈ సెమ్ థర్డ్ ఉన్నారో వాళ్ళకు ఓపెన్ బుక్ సిస్టమే ఉందండి. ఓపెన్ బుక్ మీన్స్ వాళ్ళకు ఫార్ములా షీట్ అనేది ఇక్కడ ఒక మన టోటల్ 6 యూనిట్స్కి సంబంధించినటువంటి ఫార్ములా షీట్. అంటే ఈవెన్ దో C21 కూడా ఓపెన్ బుక్ ఉంది, ఫార్ములా తీసుకుపోయేది ఉంది. అలాగే ఒకటి ఓపెన్ బుక్ అని బయట దొరుకుతుంది, ఆ బుక్ కూడా తీసుకురావచ్చు. సో దాన్ని తీసుకొచ్చి మన కాలేజీలో స్టాంప్ వేయించిన తర్వాత, అంటే అఫీషియల్గా స్టాంప్ వేయించుకున్న తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళచ్చు. అదే ఇక్కడ C24కి వచ్చేసరికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఫార్ములా షీట్ ఉంటుంది, తర్వాత పోతే ఓపెన్ బుక్ తీసుకెళ్ళచ్చు. మరి అలా ఫార్ములా షీట్ తీసుకెళ్తున్నాంలే అని మనం ఊరుకోవద్దు కదా. ఏదైనా యూనిట్ స్టార్ట్ చేస్తున్నామంటే బిఫోర్ మనకు గుర్తుండాల్సింది ఫార్ములాస్. అసలు ఫార్ములాసే రాకుండా ప్రాబ్లం చేయాలంటే ఎలా చేస్తాం? చేయలేం కదా. సో ఇక్కడ మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్లో కొన్ని ఫార్ములా చూద్దాం.
ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. అంటే మనం కనుక ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ చూడండి, జాగ్రత్తగా చూడండి, చేస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్, ఇది మనకు ఆల్జీబ్రాయిక్ అంటామండి దీన్ని. ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేది దిస్ ఈజ్ ఆల్జీబ్రాయిక్. సెకండ్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇది ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, మళ్ళీ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్సే వస్తుందండి. తర్వాత థర్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ లాగారిథం వన్ బై ఎక్స్ డిఎక్స్ని చేస్తే మనకి ఏమవుతుందంటే లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ థర్డ్ ఫార్మ్ అండి, ఇది లాగారిథం ఫార్మ్. అలాగే ఫిఫ్త్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ట్రిగోనమెట్రిక్ ఫార్ములాస్కి స్టార్ట్ అయింది చూడండి. అలాగే సిక్స్త్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. అలాగే సెవెంత్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి. అలాగే ఎయిత్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇవన్నీ ట్రిగోనమెట్రిక్ ప్రిన్సిపల్ అండి, ఇది సైన్ ఎక్స్ నుంచి. నైన్త్ నుంచి చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఎక్స్ ప్లస్ సి. అండ్ టెన్త్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. సో ఇట్లా మనకు టోటల్ ఇంకా ఉంటాయండి ప్రిన్సిపల్, బట్ బేసిక్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ఇవి. సో ఇవి ఎట్లాగో మీకు ఫార్ములా షీట్లో ఉంటాయి, దేర్ ఇస్ నో, మనకి అలా ప్రాబ్లం లేదు. బట్ ఈ ఫార్ములాస్ రాకపోతే అంటే ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనే వాళ్ళకి పిల్లవాడికి తెలియకపోతే ఇంకే ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు? సో మీకు కూడా తెలుసు, ఇప్పుడు చూసే పిల్లలు ఎట్లా నా బ్లాగ్ని చూసేవాళ్ళు పిల్లలే ఉంటారు, బట్ వాళ్ళకు కూడా అర్థం కాదు కదా నాన్న. మీ అందరికీ ఇదంతా ఎట్లా, ఈ ఫార్ములాస్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫార్ములాస్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఫార్ములా షీట్లో ఉంటాయి, మీరు తీసుకుపోవచ్చు. ఇది మిడ్ వన్ కానీ మిడ్ టూ కానీ సెమ్కి కానీ ఈ ఫార్ములాస్ అన్నీ తీసుకెళ్ళచ్చు. బట్ ఒకసారి ఇవి ముందరనే చూసుకుంటే ఏది ఎక్కడ చేయాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడ్ వన్కి ముందు ప్రాక్టీస్ చేస్తారు, చేసిన తర్వాత ఇవి చూస్తే అంటే ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ ఫార్ములా ఎక్కడ వాడాలి అనేది మీకు ఒకటి తెలిసి ఉండాలి. ఎట్లయినా ఫార్ములాని తీసుకుపోయినప్పటికీ సీట్ తీసుకుపోయినప్పటికీ ఆ ఫార్ములాస్ ఎక్కడ వాడాలనే ఒక ఇంటెన్షన్ అనేది మీకు ఉండాలి. సో ఇవి మనకు కొన్ని ఫార్ములాస్, అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, అంటే బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే ఇవి, వీటి నుంచి ఇంకా చాలా వరకు కూడా ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ఫార్ములాస్ ఏది ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్కి. సో మనం ఇప్పుడు వీటి మీద ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏంటిది ప్రాబ్లం అనేది, ఎలా మనం తీసుకుంటాం, ఎలా చేస్తాం అనేది. బట్ బేసికల్లీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ నేను మళ్ళీ అగైన్ పిల్లలకు చెప్తున్నా, పిల్లలు మీరు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే మీరు ఫార్ములాస్ బెటర్గా నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీరు సబ్జెక్టును అవలీలగా మీరు చేయగలుగుతారు. అంటే ఫార్ములాస్ అనేటివి మీకు రాకపోతే కనుక మనం ఏం చేయలేము. అంటే సార్ ఎట్లాగూ మనకు ఓపెన్ బుక్ సిస్టమే కదా సార్, ఫార్ములాస్ తీసుకుపోవచ్చు కదా సార్, అక్కడ మాకేం ప్రాబ్లం ఉంటుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. మరి ఎంత డౌట్ ఉన్నప్పటికీ ఆ ఫార్ములాను మనం ఎక్కడ తీసుకోవాలనేది బై ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది తప్ప అక్కడ తీసుకుపోయి చేస్తే మనకేమి రాదు. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తామండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే బేసిక్ ఫార్ములాస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రేషన్ చూడండి, ఎగ్జాంపుల్ 1 చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 into e to the power of x minus 3 sec square x
ప్లస్ 1/x ఆఫ్ డిఎక్స్ ప్రాబ్లమే ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని మనం చేయాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ తీసుకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఇలా ఏవేవి ఫార్ములాస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో చూసుకోవాలి. చూడండి, e⁻x sec²x 1/x. సో దీన్ని చూసిన తర్వాత మీరు దీన్ని ఫస్ట్ దేని దానికి సపరేట్ రాసుకోవాలి. చెప్పండి. 4 into dx ఒకటి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 sec²x dx అనేది ఒకటి, అలాగే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ అండి, ఇది ఎప్పుడైనా తీసుకుంటాం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న దాన్ని దేని దానికి ఇంటిగ్రేషన్ సపరేట్ రాయాలి, డిఎక్స్ సపరేట్ రాసి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్కైనా ఆల్జిబ్రాయిక్ అయినా లాగార్థంకైనా ట్రిగోనమెట్రిక్ అయినా కాన్స్టాంట్లు కనుక పక్క పొంటి ఉంటే వాటిని సైడ్ రాసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేస్తున్నా, 4 into e⁻x డిఎక్స్ మైనస్ 3 పక్క పెడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec²x డిఎక్స్ ప్లస్ ఇక్కడ కాన్స్టాంట్ 1/x కాదు లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ రాస్తున్నా 1/x డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు చూడండి, 4 into ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻xని ఇదివరకు మనం చేస్తే ఏమొచ్చిందండి, మళ్ళీ e⁻x ప్లస్ సి వచ్చింది. అది మీకు తెలుసు. అంటే ఇప్పుడు e⁻xని చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, e⁻x లాస్ట్లో ప్లస్ సి రాస్తామండి. అలాగే -3 into ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంతకుముందు మన ఫార్ములా తెలుసు sec²x dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినామండి, tan x ప్లస్ సి. అంటే ఇక్కడ చూడండి -3 tan x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినామంటే ఫార్ములా log mod x ప్లస్ ఇక్కడ mod x రాయొచ్చు, లేకపోతే నార్మల్గా x కూడా రాయొచ్చండి. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, log mod x ప్లస్ సి. ఇంతే. చూడండి ఎంత సింపుల్గా వేయగలుగుతున్నాం. అంటే ఇవన్నీ మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ చేసింది పెద్దగా ఏమీ లేదండి. అంటే జనరల్ ఫార్ములాస్, అంటే మీరు ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనుక కరెక్ట్ చూసుకుంటే ఇక ప్రాబ్లం అనేది 3 స్టెప్లలో అయిపోతుంది. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. మనకు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్లో చాలా మెథడ్స్ వస్తాయి, బట్ నీకు బేసిక్ మెథడ్ ఎంత బాగా అర్థమైందనే దాన్ని బట్టే మిగతా మెథడ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మనకు 10 బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ఎందుకంటే ఒకటితో మీకు అర్థం కాదు, ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆటోమేటిక్, అంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు అనేది ఈజీగా వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ కూడా మీరు ఏదైతే ఫార్ములా షీట్ అనేది ఎగ్జామ్ హాల్కి తీసుకుపోతున్నారో అక్కడ తీసుకుపోయి మేము ఫార్ములా రాసేస్తామంటే ఫార్ములాకు కూడా మార్క్స్ ఇచ్చే పరిస్థితి లేదండి. ఏది ఎస్బిడెట్లో ఆల్రెడీ మీరు ఫార్ములా షీట్ తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసి మేబీ ఇవ్వకపోవచ్చు. ఏది బోర్డు నుంచి వెళ్ళి ఎట్లాగో ఫార్ములాస్ రాసినాం వాటితోనైనా పాస్ చేయాలంటే మీకు ఫార్ములా షీట్కి మార్క్స్ అనేటివి ఉండకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం కూడా ఒకటి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻7 ప్లస్ 7⁻x ప్లస్ 7/x ఆఫ్ డిఎక్స్. ఇది చూడండి, 3 డిఫరెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻7 ప్లస్ 7⁻x అలాగే 7/x. ఇప్పుడు దీని కూడా సొల్యూషన్ చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n సపరేట్ రాయండి ఫస్ట్, x⁻7 ఇంటూ డిఎక్స్. మీకు చెప్పిన ఫస్ట్ ఏది ఇచ్చినా దేని దాన్ని సపరేట్ రాసుకోవాలి. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 7⁻x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 7/x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి అనేది కంపల్సరీ రాసుకోవాలండి. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻7 ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏముంటుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ డిఎక్స్. మీకు చెప్పాను ఎక్స్కి ఎక్సే ఉంది, ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉందని అంటే ఎన్ ప్లేస్లో 7 ఉంది చూడండి. కాబట్టి దీనికి x⁻n ఫార్ములా ఏంటండి, x⁻n+1/n+1 ప్లస్ సి. ఇది ఇక్కడ అప్లై అయ్యండి. ఇక్కడ మనకి ఏంటంటే n = 7 కాబట్టి x⁻7+1/7+1
అలాగే ఇంకో ఫార్ములా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 అండి, ఇక్కడికి వచ్చేసరికి 7 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. దీనికి ఏ ఫార్ములా అంటే మీకు ఆల్రెడీ రాసిన 10th ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ ప్లస్ సి. ఇది 10th ఫార్ములా చూడండి మీరు. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది ఒకసారి చూడండి, ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 7 టు ది పవర్ ఆఫ్ ఎక్స్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 7 ఉందండి చూడండి. అలా కాబట్టి చూస్తే అక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ 7 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకు 7, కాబట్టి లాగ్ 7 ప్లస్ ఇక్కడ లాస్ట్ ఫార్ములా చూడండి, ఇక్కడ 7/x అంటే మీకు చెప్పిన ఎప్పుడు కూడా కాన్స్టెంట్ పక్కా తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ప్లస్ సి, ఇది ఒక స్టెప్ పెరుగుతుంది చూడండి. ఇంకా చూడండి, ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 8/8 ప్లస్ 7 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై ఇదేమవుతుంది లాగ్ 7. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి 7 ఇంటూ ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా చూడండి, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసినాం లాగ్ mod x ప్లస్ సి. సో ఇక్కడ కనుక చూస్తే ఇదేమైతే చెప్పండి 7 ఇంటూ లాగ్ mod x ప్లస్ సి. ఇది మనకు సెకండ్ ప్రాబ్లం. చూడండి మనకు కనుక ఫార్ములాస్ తెలిస్తే ఇప్పుడు నేను చేసినటువంటి మూడిట్లలో మూడిటికి ఇది కానివ్వండి, ఈ సెకండ్ది కానివ్వండి, థర్డ్ది కానీ మొత్తం 3 ప్రిన్సిపల్స్తో మనకు లింక్ అయి ఉన్నాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చేసే ప్రాసెస్ తెలిసి ఫార్ములాస్ చేస్తే మీరు ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఒక ఆట ఆడుకోవచ్చు. బట్ మనకు బేసిక్స్ తెలియకుండా, ఫార్ములాస్ తెలియకుండా, చేసే పద్ధతి లేకుండా డైరెక్ట్ వెళ్ళి చేస్తా అంటే ఇవి రావండి. అంత ఈజీ కూడా సెమ్ థర్డ్ పాస్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కడ లేదండి, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా బేసిక్లో నేర్చుకోగలిగితేనే తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకా పెద్ద అంటే కొన్ని లెంతీగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ నా బ్లాగ్లలో చెప్పేటివన్నీ రోజు ఒక్కొక్క మెథడే ఉంటుందండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టే ఉంటుంది. ఈరోజు మనకు చూడండి జనరల్ మెథడ్ చెప్తున్నా చూడండి, అంటే ఒక ఎగ్జాంపుల్తో కాదు, మీకు ఒక 4 to 5 ఎగ్జాంపుల్స్తో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే బేసిక్ అనేది ఎంత గట్టిగా ఉండాలనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బేసిక్ గట్టిగా ఉంటే అంటే బలంగా మీరు బేసిక్ అనేది ఉంటూనే మీరు మిగతా ప్రాబ్లమ్స్ చేయగలరనే మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే నేను బేసిక్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లంతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ థర్డ్ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒక లెంతీ ప్రాబ్లం తీసుకుందామండి. మీకు అన్ని కవర్ అయ్యేటట్టు ఒక ప్రాబ్లం తీసుకొని చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x cube minus 2 sin x plus 4 into cosec square x plus 5 into చూడండి, నేను 2,000 ఇస్తున్నాను మీకు. 5 into 5/x తీసుకోండి. 5/x ప్లస్ 3 to the power of x ప్లస్ ఇంకా మనకు రాని దాదాపు అన్ని కవర్ అయ్యేటట్టు రాస్తున్నా చూడండి. 10కి 10 ప్రిన్సిపల్ కాకుండా కొన్ని ప్రిన్సిపల్స్ కవర్ అయ్యేటట్టున్నా. సో 4 into e to the power of x, ఈ టోటల్ ఇవి సరిపోతాయి చూడండి. ఇప్పుడు మొత్తం చూడండి ఎన్ని ఫార్ములాస్ కవర్ అయినాయి. 1 2 3 4 5 6 ఫార్ములాస్ కవర్ అయినాయి చూడండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని మీకు చెప్పిన దాన్ని సెపరేట్ రాయాలి. చూడండి నేను రాస్తున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ x cube ఇంటూ dx, అలాగే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 into sin x dx, అలాగే ప్లస్ 4 into ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec square x dx. దాన్ని సెపరేట్ రాస్తున్నా చూడండి జాగ్రత్తగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 5/x into dx,
అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x dx, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 చూడండి అన్న, చూడండి అన్న, ఇక్కడ మీకు 4 అనేది కరెక్ట్గా రావట్లేదు, అందుకే రాసాను 4 e⁻x dx ప్లస్ సి. చూడండి అన్న, ఈ ఎక్స్ క్యూబ్ ఫార్మ్ మీకు ఆల్రెడీ చెప్పిన. ఎక్స్ క్యూబ్ ఫార్మ్ ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x⁻n+1/n+1. మీరు ఫార్ములా షీట్ చూస్తే మీకు ఉంటుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందంటే n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటుంది. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే x⁻3+1/3+1 అంటే x⁻n+1/n+1. మిగతా వాటి రెండు కాన్స్టెంట్ పక్క పెట్టాలి. ఇక్కడ 2 పక్క పెట్టండి. sin x ఇంటూ dx చెప్పాను మీకు. ట్రిగోనోమెట్రిక్ కానీ, లాగార్థమ్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ దేనికి కాన్స్టెంట్ ఇచ్చినా కూడా పక్కకే తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ 4 కూడా ఇక్కడ పక్క పెట్టండి. 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos² x dx ప్లస్ 5 పక్క పెట్టండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3⁻x dx, అండ్ లాస్ట్ వన్ 4 పక్క పెట్టండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x dx ప్లస్ c. చూడండి, ఇది x⁴/4 ఫస్ట్ది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను మైనస్ cos x ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos² x చేస్తే మీకు ఆల్రెడీ ఫార్ములా ఏమొచ్చిందండి మైనస్ cot x ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే ఏం చెప్పినా మీకు log mod x ప్లస్ ఇది చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 3⁻x అంటే ఫార్ములా ఏమవుతుంది 3 ఏ ప్లేస్లో ఎంత ఉన్నది 3 ఉంది అంటే 3⁻x/log 3 ప్లస్ లాస్ట్ ఇది 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x చేస్తే ఏమవుతుంది మళ్ళీ 4 ఇంటూ e⁻x ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇంకా రాస్తే ఈ 2 ఇంటూ 2 -2 ఇంటూ మైనస్ cos x ప్లస్ 2 cos x కూడా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్లస్ 4 మైనస్ cot x అంటే -4 cot x అని కూడా రాసుకోవచ్చు. మిగతా యాస్టీస్ రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ బేసిక్లో ఎక్కడ చూసినా మనకు ఫార్ములా బేస్డ్ ఉంటాయి. నేను మచ్చుకు మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్పాను, కానీ మీరు ఈ బుక్ మొత్తం తీసి చూసిన ఒక్కసారి కనుక మీరు చూస్తే బేసిక్లో ఏది ఇంటిగ్రేషన్ బేసిక్లో కనుక చూస్తే దయచేసి పిల్లలందరికీ నేను నా విన్నపం ఏంటంటే అమ్మ ఒక్కసారి జాగ్రత్తగా ఫార్ములాస్ చూడండి. ఫార్ములాస్ చూసిన తర్వాత ఫార్ములాస్ అనేటివి మీకు ముందట తీసి పెట్టుకొని ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ దానికి సపరేట్ రాసిన తర్వాత ఎక్కడ ఏ ఫార్ములాను ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేసి ప్రాబ్లం చేయండి. ఇక మీకు ఎందుకు రాదో ఒకసారి ఆలోచించండి. అంటే బేసిక్ మెథడ్లో మీకేం పెద్దగా మరీ క్లిష్టంగా అడిగాడు, చాలా సింపుల్గా అంటే ఫార్ములా బేస్డ్ అడుగుతాడు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ బేసిక్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ రాకపోతే మీరు చెయ్యలేరు, ప్రాబ్లం సేవ్ చేయలేరు. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద బేసిక్ మెథడ్. ఇప్పుడు మనం ఇలా చెప్పిందంతా ఇంటిగ్రేషన్లో బేసిక్ మెథడ్. రేపటి బ్లాగ్లో మనం ఏం చేస్తామంటే ఇందులో ఇంకొంత బేసిక్ మెథడ్లో కొంచెం ముందుకెళ్దాం. అంటే బేసిక్ మెథడ్లో ఇంకొద్దిగా అంటే ఒక స్టెప్ ఎదుగుదాం. అసలు ఏముంటుంది అంటే బేసిక్ మెథడ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు బ్లాగ్ వరకు మనకి ఇదండి. అంటే ఇంటిగ్రేషన్ అంటే సిలబస్ ఏంటి, సో సిలబస్ తర్వాత యూనిట్ 1లో మనకు బేసిక్ మెథడ్ అంటే బేసిక్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఆ బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాతోని ప్రాబ్లమ్స్ ఎలా అనేది చేస్తాం. సో ఇవన్నీ జాగ్రత్తగా చూడండి, చేయండి. థ్యాంక్ యూ, ఉంటానండి.